తెలంగాణలో బీజేపీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలపై ఢిల్లీ పెద్దలు ఫోకస్ పెట్టారా? వచ్చే ఎన్నికల్లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచి ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారా? పార్టీలో పంచాయతీలు మాని అందరూ కలిసి పనిచేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారా? నేతలు తీరు మార్చుకోవాలనే ఇండికేషన్ హస్తిన నుండి ఎందుకొచ్చింది? ఎంపీలతో సడన్ మీటింగుకు కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో అనుకున్న లక్ష్యాలు అధిగమించాలంటే పార్టీలో అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా, భవిష్యత్తులో తెలంగాణ అధికార పగ్గాలే టార్గెట్గా ముందుకు వెళ్లాలనుకునే కాషాయ పార్టీ సంకల్పానికి సొంత పార్టీలోనే ఏ ఒక్క నేత సహకరించడం లేదనే టాప్ పొలిటికల్ సర్కిల్స్లో పాటు ఢిల్లీ పెద్దల దాకా పోయిందట. రాష్ట్రంలో అనుకున్న ఫలితాలు అందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేయడమే కాషాయ దళం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యూహాత్మకంగా పార్టీ బలోపేతానికి కార్యక్రమాలను ప్లాన్ చేస్తుంటే ఆ దిశగా ముందుకు వెళ్లాల్సిన కొంతమంది కీలక నేతలు అడుగులు పక్కదారులు పడుతున్నాయట. నాయకత్వం దిశానిర్దేశానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారట. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగి పార్టీ బలోపేతం చేయాల్సిన నేతలు వారి వారి నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారట. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం లాంటి అంశాలు రాష్ట్ర బీజేపీని అధోగతి పాలు చేస్తున్నాయనే చర్చ సర్వత్రా నడుస్తున్న తరుణంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బీజేపీ ఎంపీలంతా ఢిల్లీలో మకాం వేశారు. పార్టీ అగ్రనేతలు మోడీ, షా, నడ్డాలు ప్రత్యేకంగా తెలంగాణ ఎంపీలతో ప్రత్యేక సమావేశమయ్యారని టాక్ నడుస్తోంది. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై, నేతల మధ్య ముదురుతున్న విభేదాల ముసలంపై నేతలకు గట్టిగానే స్ట్రోక్ ఇచ్చారనే చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తుంది. రాష్ట్రంలో బీజేపీకి అధికారం అనే లక్ష్యాన్ని చేరేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ నూతన అధ్యక్షుడి ఎన్నిక తర్వాత పార్టీలో పరిణామాలు పూర్తిగా గాడి తప్పిపోయాయని ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్ళిందట. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆ పార్టీని ఒక కుదుపు కుదిపేసింది. రాజాసింగ్ రాజీనామా తర్వాత కీలక నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వంటివి ఆ పార్టీ పరువును బజారు పెడుతున్నాయి. అనేక అంశాలు అవకాశాలుగా వచ్చినప్పటికీ సొంత ఎజెండాతో నడుస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారని ఢిల్లీ పెద్దల దృష్టికి వచ్చిందట. తాజాగా మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు కాళేశ్వరం అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భవితవ్యం బీజేపీ చేతుల్లో పడినట్లయింది. కాళేశ్వరం అంశమే కాదు, 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో పూర్తిగా బీజేపీ విఫలమైందనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. ఇవన్నీ నిశ్చితంగా గమనిస్తున్న అధిష్టానం రాష్ట్ర బీజేపీపై ఫోకస్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తూ వస్తోందట. ఇంతకాలం రాష్ట్ర నేతల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన ఢిల్లీ కమల్నాథ్లు ఈసారి రాష్ట్ర బీజేపీ నేతలపై తీవ్ర అసహనంతో ఉన్నారట. ఇక నుంచి సిగ్నల్స్ క్రాస్ చేస్తామంటే పెనాల్టీలు ఉండవు, ఏకంగా లైసెన్సే రద్దు చేస్తామనే సంకేతాలు తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఇచ్చారనే టాక్ ఇంటర్నల్గా నడుస్తుంది. అందులో భాగంగానే ముందు రాష్ట్ర ఎంపీలపై ఫోకస్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎంపీలతో పార్టీ పరిస్థితులు, అంతర్గత అంశాలపై పార్టీ పెద్దలు చర్చించారని సమాచారం. తెలంగాణకు సంబంధించి దిశానిర్దేశం చేసే అంశాలేవీ మాట్లాడలేదని, నేరుగా యాక్షన్లోకి దిగారని, పద్ధతి మార్చుకుంటారా లేక మిమ్మల్ని మార్చమంటారా, ఇంకెన్నాళ్ళు చూడాలి మీ పంచాయతీలు అనే విధంగా ఢిల్లీ పెద్దలు హెచ్చరికరిచ్చారనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద నేతల ఆధిపత్య పోరుతోనే కకావికలమవుతున్న తెలంగాణ కమలం పార్టీపై అధిష్టాన పెద్దలు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతాయనే చర్చ నడుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక తర్వాత నేతల మధ్య రగులుతున్న మంటలు చల్లారక ముందే తాజాగా కమిటీల రూపంలో మరో కుంపటి వచ్చి పడడంతో రాబో కాలంలో రాష్ట్ర బీజేపీ ముఖ చిత్రం ఏ విధంగా ఉంటుంది, ఢిల్లీ పెద్దలు ఇచ్చిన సూచనలు, డైరెక్షన్ను పార్టీ నేతలు ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది చూడాలి మరి.